ఇవన్నీ రాయడానికి కొంచెం వేరే సర్వర్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు దీస్ టుడేస్ వ్లాగ్, గూగుల్ లోగో. నేను ఇండెక్స్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ని యూజ్ చేసి గూగుల్ లోగోని ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. HTML is nothing but hypertext markup language and CSS is nothing but cascading style sheet. HTML అనేది వెబ్ పేజెస్ని కానీ వెబ్ అప్లికేషన్స్ని కానీ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సిఎస్ఎస్ ఏంటంటే ఫర్ స్టైలింగ్ పర్పస్ ఆఫ్ ద వెబ్ పేజ్. HTMLని యూజ్ చేసుకుని వెబ్ పేజ్ చేస్తాం కదా, అప్లికేషన్స్ ఇది చేస్తాం కదా. సిఎస్ఎస్ యూజ్ చేసి ఏంటంటే లేఅవుట్ కానీ డిజైన్ కానీ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే ఇంకా ఫర్దర్గా బాగుంటుందన్నమాట పేజ్ అనేది. గూగుల్ లోగో అనేది ఒక ఫోల్డర్ లాగా తీసుకొని దాంట్లో index.html అండ్ సిఎస్ఎస్ కోడ్ని రాశాను. మనం ఎలా అయినా తీసుకోవచ్చు, సపరేట్గా index.html అని తీసుకోవచ్చు అండ్ style.css ఇలా 2 ఫోల్డర్స్లో కూడా గూగుల్ లోగో అనేది ఒక ఫోల్డర్ అనమాట. బికాస్ గూగుల్ లోగో అనేది ఒక ప్రాజెక్ట్ నేమ్ కాబట్టి దాంట్లో మనం ఫైల్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి index.html అనేది ఒక ఫైల్ లాగా తీసుకున్నాను. index.htmlలో నేను సిఎస్ఎస్ కోడ్ కూడా రాసేసాను. సిఎస్ఎస్ ప్లస్ HTML దాన్ని సరిపడా HTML కోడ్ కూడా రాసేసాను. దిస్ ఈస్ గూగుల్ లోగోస్ index.html. ఇన్ దిస్ index.html ఫైల్ ఐ రైట్ సిఎస్ఎస్ కోడ్ ఆల్సో. మనం HTMLకి డాక్ టైప్ ఇది ఉంటుంది కదా, డాక్ టైప్ ఆఫ్ HTML. అది షార్ట్ కట్ ఏంటంటే Alt+1 ప్రెస్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఇది అనేది మనకి ఫుల్ ఫామ్గా వస్తుంది. ఇక్కడ దాకా టైటిల్ వరకు వస్తుంది. ఇంకా తర్వాత మొత్తం మనం ఇష్టం అన్నమాట. మనం ఏం చేద్దాం అనుకున్నాం ప్రాజెక్ట్ అనేది మనం ఎంత ఎడిట్ చేసుకోవాలి. గూగుల్ లోగో అండ్ దిస్ ఇస్ అంటే ఇదంతా సిఎస్ఎస్ కోడ్ అనమాట. ఫర్ గూగుల్కి స్టైలింగ్ అనమాట. ఇదంతా సిఎస్ఎస్. టైటిల్లో వచ్చేసి మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో అది టైటిల్ని గూగుల్ లోగో కదా మన టైటిల్ ఈరోజు, అది టైటిల్లో పెట్టుకోవాలి. బాడీని యూజ్ చేసుకొని బాడీ ఓపెన్ చేసి మనం అందులో ఏం కంటెంట్ ఇస్తున్నామో ఇవన్నీ బాడీలో రాయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దిస్ ఇస్ మ్యాండటరీ క్లోజింగ్. బాడీని క్లోజ్ చేయాలి, HTMLని క్లోజ్ చేయాలి. లైక్ దీస్ ఆర్ ద ఎండింగ్ ట్యాగ్స్ ఆఫ్ ది HTML. బాడీ హియర్ ఇస్ ద స్టార్టింగ్ ట్యాగ్, హియర్ ఇస్ ఎండింగ్ ట్యాగ్. డివ్ అనేది ఎక్కడైతే ఓపెన్ చేస్తున్నామో అది అంతా రాసిన తర్వాత, కంటెంట్ అంతా రాసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ div కూడా మనం క్లోజ్ చేసామన్నమాట. కోడ్ అంతా రాసి ఉంచాను. లైక్ గూగుల్ లోగో స్ప్రెడ్ షీట్ అండ్ సిఎస్ఎస్ కోడ్ ఇంత బాడీ గూగుల్ లోగోది. ఇప్పుడు మనం వచ్చేసి దీని యొక్క అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూడాలంటే ఏం చేయాలి? నథింగ్ బట్ గో లైవ్కి వెళ్ళాలి. గో లైవ్ చేద్దాం. ఇది లోగో ఆఫ్ ద గూగుల్. HTML అండ్ సిఎస్ఎస్ని యూజ్ చేస్తే వచ్చిన అవుట్పుట్ ఇది గూగుల్ లోగోకి. మనం ఇలాగా గూగుల్ HTML అండ్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఏదైనా చేయొచ్చు. లోగోస్ చేయొచ్చు, కోడ్ రాయొచ్చు. కోడ్ రాసి ఏదైనా క్రియేట్ చేయొచ్చు అని దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకే, ఒకవేళ మీకు ఇలాగ నచ్చితే ఈ కంటెంట్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే మీకు ఏదైనా కావాలి అంటే ఎలా చేయాలి, ఫర్దర్గా దాంట్లో ఏదైనా డౌట్స్ వచ్చినా ఇంకేమైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాఫీ కప్ ఉంది, దాన్ని ఎలా చేయాలి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ పేజ్ ఉంది, దాన్ని ఎలాగ కోడ్ ఎలా రాయాలి, వాటికి అలాగ ఉంటాయి కదా. ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఫర్దర్